దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 77వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సులో దేవుని కార్యాల గురించి ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. మన బ్రతుకు దేవులలో కూడా మనము మనసునకు తెచ్చుకోవాలి. ఏటి గురించి, ఏ విషయాలు అంటే, మనుషులు మనల్ని నిందించిన నిందలు, మనుషులు మన గురించి చెడుగా మాట్లాడిన మాటలు, అవమానాలు, కన్నీళ్లు, వేదనలు, గడిచిన దినాలలో మనకు ఎదురైన చేదైన అనుభవాలు మన మనసుకు తెలుసుకోవడం కాదు, కానీ దేవుడు మన జీవితంలో గత దినాలలో, గత సంవత్సరాలలో ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాల గురించి మన మనసుకు తెలుసుకోవాలి. అనగా మన హృదయంలో దేవుని యొక్క కార్యములను మనం ధ్యానించే వారంగా ఉండాలి. గత కాలంలో ఎన్నో అపాయాలు దేవుడు తప్పించి ఉన్నారు. ఎన్నో పరిస్థితుల్లో ఆత్మీయ జీవితంలో బలహీనపడినప్పుడు చేయబట్టి ఆధ్యాత్మికంగా నడిపించిన సర్వశక్తి గల దేవుడు మీ జీవితంలో చేయబట్టి నిలబెట్టి నడిపించి ఉన్నారు. ఎన్నో సందర్భాలలో కన్నీళ్ళు, ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులలో కూడా దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ దేవుని కార్యాలను మనము తలపోసుకునే వారుగా ఉండాలి. భక్తులైన దావీదు ఒక దినాన దేవుడు తనను ఆశీర్వదించిన దానిని తలంచి దేవుని సన్నిధిలో ఉండి, తనను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో అవన్నీ కూడా తన మనసులకు తెచ్చుకొని దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. నేను ఏ పాటి వాడిని, నా జీవితం ఏ పాటిది, ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును అని దావీదు దేవునికి కృతజ్ఞుడై బ్రతుకుతూ ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు వెంబడి తిరుగుతున్న దావీదును దేవుడు ఎంతగా దీవించి ఆశీర్వదించాడో మనకందరికీ తెలుసు. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా, ఆశ్చర్య కార్యాలన్నీ కూడా తలంచుకొని దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరాలలో మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. అవన్నీ కూడా మనం తలంచుకొని ఆయన స్తుతించే వారుగా ఉండాలి. ఈ దినాన నీవు సజీవునిగా ఉన్నావు అంటే దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడో, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నాడో నీకు తెలుసు. నీకు సొంత గృహం లేనప్పుడు నువ్వు ప్రార్థించావు, దేవునికి సహాయం చేశాడు. అనారోగ్యం చేత బాధపడుతున్న సందర్భాలలో నువ్వు దేవుని ప్రార్థించావు, దేవుడు అద్భుత రీతిలో స్వస్థత అనుగ్రహించి ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తు విషయం నువ్వు ప్రార్థన చేసుకుని ఉన్నావు, దేవుడు ఒక మార్గాన్ని చూపించి దేవుని కొరకు సాక్షాత్తంగా బ్రతికే విధంగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న సందర్భాలు నువ్వు ప్రార్థించగా దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి ఉన్నాడు. ఇవన్నీ కూడా పూర్వము గడిచిన దినాలలో దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు. ఇవన్నీ కూడా మన మనసుకు తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించే వారుగా ఉండాలి. మన పితరులు కూడా చాలా మంది జీవితాలలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. అవన్నీ కూడా పితరులు తలంచుకొని దేవుణ్ణి స్తుతించిన వారు అనేక మంది ఉన్నారు. మాట్లాడుతున్న మనమందరం కూడా మన బ్రతుకులన్నిటి కూడా గడిచిన సంవత్సరాలలో దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను తలంచుకొని దేవుణ్ణి స్తుతించి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రాలైనా గడిచిన దినాలు మీరు కాపాడుతున్నారు, దినాన్ని మీరు మాకు అనుగ్రహించుకున్నారు. పూర్వ దినాలలో, గడిచిన సంవత్సరాలలో మా జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి స్తోత్రులైనా ప్రతి దినము మేము మీ కార్యాలను తలంచుకొనచ్చు మిమ్మల్ని స్తుతించి మీకు కృతజ్ఞమే బ్రతుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. దినము ఈ మాట వింటున్న ప్రతి వారిని ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆశీర్వదించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.